నా ప్రార్థన వేములవాడ నియోజకవర్గ నాయకులతో నాయకురాలతో ఇవాళ పంట కోతకొచ్చింది, ప్రజలు తయారున్నారు, మీ దిక్కే చూస్తున్నారు. కోసుకుంటామా లేదా, ఆ ఓట్లన్నీ తెచ్చుకుంటామా లేదా, ప్రజల ఆశీర్వాదం కూడగట్టుకుంటామా లేదా అనేది మీ చేతుల్లో ఉన్నది, మీ చేతుల్లో మాత్రమే ఉన్నదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లక్ష్మీ నరసింహారావు గారు ఉంటారు, నేనుంటా, జీవన్ రెడ్డి గారు ఉంటారు, గూడూరి ప్రవీణ్ గారు ఉంటారు, తోట ఆగయ్య గారు ఉంటారు, అందరం ఉంటాం. మేము వచ్చి చెప్తాం, అప్పుడప్పుడు సుట్టపుసుగా కలుస్తాం, 4 ఫోటోలు దిగుతాం, 4 ముచ్చట్లు చెప్తాం, పిలిస్తే వస్తాం, మీటింగ్లో మాట్లాడిపోతాం. కానీ కొట్లాడాల్సింది కానీ, నిలబడాల్సింది కానీ, రాబోయే సంవత్సరంన్నర పాటు పోరాటం చేయవలసింది కానీ, ప్రజా సమస్యల విషయంలో ప్రజల మనసు గెలుచుకునే విధంగా పోరాటం చేయవలసింది కానీ, ఆ బాధ్యత మీదే ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అంటే, మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారు గెలవాలి అంటే, తెలంగాణలో మంచి రోజులు రావాలి అంటే ఆ బాధ్యత, ఆ బరువు మీ చేతిలోనే ఉండదన్న మాట నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదేదో నేను ఉత్తగానే చెప్తలేను, ఆ లెక్కలతో సహా ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొన్న మీరు చూసినారు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయినారు. వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసేసింది. బీహార్లో అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ గెలుస్తుందని చాలామంది అనుకున్నాం, కానీ ఆ పార్టీ ఓడిపోయింది. 65 లక్షల ఓట్లు అక్కడ తీసేసిండ్రు. తమిళనాడులో అక్కడ కూడా మన స్టాలిన్ గారు ఓడిపోయినారు. స్టాలిన్ గారు సొంత నియోజకవర్గంలో 80,000 ఓట్లు తీసేసిండ్రు. ఆయన ఒక 10-15 వేల ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు 25 జూన్ నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమం ఏదైతే ఉన్నదో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇది చాలా 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 ముఖ్యమైన కార్యక్రమం. మీ అందరికీ మీకు ఇచ్చిన కాగితాలు ఇచ్చింటారు, మీకు ఇచ్చిండ్రా? ఒక్కసారి చూపెట్టుండ్రు జరా. అందరికి వచ్చినాయా రాలేదా? మంచిగా తీసుకుపోయి దీన్ని మంచిగా అల్మార్లో పెట్టుండ్రి, మళ్ళీ తీసి చూడకూరి. నాకు తెలుసు మీరు ఏం చేస్తారు. తీసుకుపోయి ఇంట్లో ఇట్లా వారేసి మళ్ళీ పక్కకు బండెక్కి అవతల పడ్డామంటే, పొలం కాడికి పోయినామంటే మళ్ళీ మనకు గుర్తు కూడా ఉండదు. దయచేసి చాలా కష్టపడి మీకు విలువైన సమాచారం వల్ల ఉన్నది, చదువుండ్రి, అర్థం చేసుకోండి. 4 మాటలు చెప్తా, అది కూడా విని మనసుకి ఎక్కించుకోమని చెప్పి నా ప్రార్థన. ఒకసారి ప్రజెంటేషన్ చాలు చేయాలి. ఎక్కడున్నారో మరి మనోళ్ళు. ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ఏంది మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 15 ఆగస్టు. మనకొక సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17 1948. మీ అందరికీ ఎరికే. స్వాతంత్రం వచ్చిన కొత్తలో పెద్దలు నెహ్రూ గారు, గాంధీ గారు, అట్లాగే పెద్ద మనుషులు చాలామంది కూర్చొని మరి ఎటు పోవాలి దేశం, కొత్తగా స్వాతంత్రం వచ్చింది, మనది మనం పరిపాలించుకోవాలి, ఎట్లా పరిపాలించుకోవాలి, ఏం చేయాలి, వివిధ దేశాల అనుభవాలు ఎట్లున్నాయి, అన్నిటి సమాహారంగా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి పెద్దలు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఒక కమిటీ వేసి, మీరు చాలా పెద్ద మనిషి, మీరు తెలివైన వాళ్ళు, మీరు నడపండి అని చెప్పి వారికి బాధ్యత అప్పచెప్తే, మరి వారు 3 సంవత్సరాలు కష్టపడి అందరితో చర్చించి మరి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాం. మీ అందరికీ కూడా తెలుసు. భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే, ఇలా అంబానీ కావచ్చు, లేదా వేములవాడలో శాతరాజ్ పల్లెలో ఉండే ఒక దళితుడు, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బిడ్డ కావచ్చు, అంబానీ అయినా ఇక్కడ మన వేములవాడలో ఉండే ఒక సామాన్యుడైనా, రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ రాసిన కానూన్ ప్రకారం ఇద్దరికి ఒకటే ఓటు ఉంటుంది, ఆ ఓటుకు ఒకటే విలువ ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చెప్తేనేమో అల్కగా అనిపిస్తుంది. వేరే వేరే దేశాలలో ఓటు హక్కు కోసం పోరాటాలు జరిగినాయి. అమెరికాలో చాలా కాలం నల్ల జాతీయులకు ఓట్లు లేకుండే. అమెరికాలో చాలా శతాబ్దాల పాటు మహిళలకు ఓటు హక్కు లేదు. కానీ మన దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి ఆ బాధ్యత తీసుకున్నాడు. కాబట్టే మొట్టమొదటి ఎన్నికల్లోనే అందరికీ సమాన ఓటు హక్కు, మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఆ రాజ్యాంగంలోనే ఒక మాట రాసిన అంబేద్కర్ గారు, జనాభా పెరుగుతున్నది, పెరిగిన జనాభాకు అనుగుణంగా 10 ఏళ్లకు ఒకసారి జనగణన చేయాలి, సీట్లు పెంచాలి, అట్లాగే ఎక్కడన్నా ఓట్లు సవరించేది ఉంటే ఓట్లు కూడా సవరించాలి అని పెట్టిండ్రు. దాని ప్రకారం ఏంటిది, ఈ ఓట్ల వడపోత కార్యక్రమం. ఎస్ఐఆర్ అంటే పెద్ద అర్థం కాని ముచ్చటేం కాదు. ఓట్ల వడపోత కార్యక్రమం, ఓటర్ లిస్టును జల్లెడబట్టే కార్యక్రమం, గంత తప్ప ఏం లేదల్లా. దాని విషయం ఒకసారి మీకు చెప్తా. ఇది మొదటిసారి జరగలేదు, ఇది మొదటిసారి జరుగుతలేదు భారతదేశంలో. ఇది వరకు 13 సార్లు జరిగింది, ఇది 14వ సారి. కానీ ఈసారి కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా మనముంటే
మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ దగ్గరికి మన పార్టీ తరఫున నేనే పోయినా. పోయి ఎన్నికల కమిషన్ బీహార్ అప్పుడే మమ్మల్ని అందరినీ పిలిచింది 6 నెలల కిందట 9 నెలల కింద పిలిస్తే పోయి అడిగినాం, సార్ మీరు ఇదేదో అధికారిక ప్రక్రియ అని చెప్పి ఆఫీసర్లకు అప్పచెప్తే కాదు, మీరు కంపల్సరీ ప్రతి పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రతి పోలింగ్ బూత్లో ఉంటారు, మాకు కూడా అవకాశం ఇవ్వాలి, ఆల్ పార్టీ కమిటీ వేయండి అని మనం అడిగినాం. అడిగితే దానికి అనుగుణంగానే ఇవాళ బూత్ లెవెల్ ఏజెంట్ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఏజెంట్ను నియమించుకునే వెసులుబాటు వాళ్ళు కలిగించినారు.